ఫోన్. అవునమ్మా, ఫోన్ కట్ అయింది. సో ఇవాళ ఇంత చేస్తున్నటువంటి మా మీద నువ్వు అక్కసెల్లగక్కుతున్నావు అంటే నేను రాజకీయ పరిజ్ఞానం అని ఏముందని అర్థం చేసుకోవాలా, లేకపోతే బీజేపీలతో అంతగాగుతూ పనిచేస్తుంది రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. సౌండ్ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా మీది. ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నిక. రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికకు ఇవాళ ఒక ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీ వాళ్ళు మీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ఓటేయకపోతే ఇలా దాని మీద నువ్వు మాట్లాడాల్సింది, అది కదా నువ్వు ప్రశ్నించాల్సింది. అది జరగకుండా అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు అనేవాడు రాజ్యాంగాన్ని కాపాడుతూ అంటాడు. ఓ రాజ్యాంగ ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు దానికి నువ్వు ఓటేయలేదంటే అసలు నువ్వు ప్రజాప్రతినిధివేనా? నువ్వు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు మీకున్నదా? మీ పార్టీ రాష్ట్రంలో ఉండే హక్కు మీకున్నదా అని అడుగుతున్నా నేను. దుకాణం బంద్ చేయరు, బుట్టదాసు దుకాణాలు బంద్ చేసి ఇవాళ మేము ఒకరికి ఒత్తుగానో ఒకరికి తొత్తుగానో పనిచేస్తామని చెప్పండి అన్న అంటుందిగా. ఆ మాట కవిత మాట్లాడలేదుగా, అన్న అంటుడుగా, రాములు అంటున్నాడు. ఆ విషయము ఆమె వాళ్ళని ప్రశ్నించాలి కదా అంటున్నా నేను. కాంగ్రెస్ పని చేసే కాంగ్రెస్ పని నువ్వు రాళ్ళు ఊతాను, నేను ప్రశ్నిస్తాను, నేను పోరాటం చేస్తాను. ఎవరి మీద మమ్మీ వీధి పోరాటాలు? ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ కూసో, ఆడ పోరాటం చేయి. ఇవాళ మేము కామారెడ్డి చేస్తున్నాము, వచ్చి మద్దతు తెలుపుతానికి. అవి లేదు. రాజకీయ కోణంలో పోయినప్పుడు బీసీ సంఘం ఏ సంఘం? ఆయనతో ఉన్నది ఏ సంఘం? ఆమెతో ఉన్నది ఏ సంఘం? ఇవాళ జాదర శ్రీనివాస్ గౌడ్ సంఘము పెద్ద సంఘం. ఆ సంఘం ఇవాళ క్లియర్ గా అడుగుతున్నది, నా కోటా తెలిసినాక ఎన్నిక పోమంటుంది. మా ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు అదే విషయం. మాకు మా యొక్క హక్కే ఇంపార్టెంట్ ఎన్నికల కన్నా కూడా. ఈ దఫా మా యొక్క హక్కును కోల్పోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్తున్నారు. ఇది కదా మా చిత్తశుద్ధి. మీకున్న చిత్తశుద్ధి ఏమున్నది? దాచుకున్న డబ్బుతోనే ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏం కొనాలి, ఎక్కడ ఏ రాజకీయం ఏ రకంగా ఆడాలనే దాంట్లో మీరు ఉన్నారు తప్ప మీకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బీసీల ఆత్మగౌరవం మీ నాయన దెబ్బతీసినాడు. ఏం పని చేసినావు మనము? ఏం మాట్లాడినా వాళ్ళ సోయలేదా ఇలా అంటే అధికారం ఉన్నది కాబట్టి అంతా కప్పిపుచ్చినావు అయ్యే చేసే తప్పులన్నీ. అధికారం కోల్పోగానే ఇవాళ మాట్లాడుతున్నావు మీ అవినీతి, మీ చిట్టా, మీ అన్న కూడా వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల. కాబట్టి ఈ కవిత గారు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. పని చెయ్యాలని మమ్మల్ని ఎవరు అడగలే, బీసీలకు మాకు ఇది కావాలని ఎవరు అడగలే. కానీ దేశ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఆనాడు దేశ పరిస్థితులను పరిగణించినటువంటి నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ సందర్భంలో అప్పుడు మేము ఇది మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఈ సమాజానికి చెప్పడం జరిగింది. మేము దేశంలో అధికారంలోకి వస్తాం 100% మేము చేస్తామని చెప్పినాం. రాలే. ఉన్న దగ్గర రాష్ట్ర పరిధిలో మేము ఎక్కడ అధికారంలో వచ్చినామో అక్కడ మొదలు పెట్టినాం పని. దానికి మీరు గిన్ని సార్లు గిన్ని రకాలుగా మీరు అది చేస్తే ఏంది అది అని అడుగుతున్నాను. అసలు బీజేపీ రాష్ట్రంలో వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? అందుకనే మా పీసీ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, కామారెడ్డి వేదికగా మేము మైలపోలు తీస్తాము, మీరు ఎవరెవరు ఏం చేసినారో, ఈడ ఉన్నటువంటి సంజయ్ ఇలాంటిది ఏం చేసినాడు, కిషన్ రెడ్డి ఏం చేసినాడు, ఈ నిజామాబాద్ లో ఉన్నటువంటి మరి ఎంపీ అయినటువంటి మరి ఆ సోదరులు ఎందుకు మాట్లాడతలేరు? ఆయన బీసీ బిడ్డనే కదా అరవింద్ అనేటోడు. అట్లాగే ఈటల రాజేందర్ బీసీల ప్రతినిధి అని చెప్తాడు కదా, ఉద్యమ నాయకుడు అని చెప్తాడు కదా. మరి ఇవన్నీ సామాజిక తెలంగాణ అంటే ఈ వర్గాలకు కదా రావాల్సింది పవర్. మరి ఆ వర్గాల గురించి మాట్లాడాల మీ పార్టీ తరఫున గలమెత్తాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇది కేవలం ప్యూర్లీ ఇది కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి బీజేపీ మద్దతు ఇస్తే, బీజేపీ సపోర్ట్ చేస్తే, అనౌన్స్మెంట్ చేస్తే ఈ క్రెడిట్ వాళ్ళకి పోతుంది అనుకుంటున్నారు. ఇంత పిచ్చి సన్యాసుల రాజకీయం చేస్తే వీళ్ళెట్లా లీడర్ లేదని అడుగుతున్నాను నేను. అమ్మ మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతతోనే ఇక మరి ముంగడి పోవాలి స్థానిక సంస్థల అనేది కూడా ఇప్పుడు మీరు కూడా అనుకొస్తారు, సర్కారు కూడా అనుకొస్తుంది. మరి ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇంకా ఇప్పటికే లేట్ అవుతుంది. మరి ఇప్పుడు హైకోర్టు పెట్టిన గడువు కూడా ఇక మరి దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు అవుతుందా? ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు ఏమంటారు, స్లాబ్ ఎత్తివేయాలి అంటే 285A అనౌన్స్మెంట్ జరగాలి. దానికి ఒక ఆర్డినెన్స్ చేసినాం. దానికి సంబంధించింది గవర్నర్ కాడ ఉన్నది. గవర్నర్ ఆమోదించాలి కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ మొట్టికాయలు ఇచ్చింది కదా. నిన్న మొన్న సుప్రీంకోర్టు ఏమిచ్చింది? గవర్నర్ వ్యవస్థ పైన, రాష్ట్రపతి వ్యవస్థ పైన 3 నెలల కన్నా ఎక్కువ మీ దగ్గర బుల్లులు ఉంచుకోవద్దు, ఏవైనా కూడా మీరు క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇస్తావా, ఇయ్యవా? ఇయ్యకుంటే ఎందుకు ఇయ్యవు? దానివల్ల ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. అది వదిలేసి ఇవాళ ఒక రాజకీయ కోణంలో గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ పనిచేస్తుందంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుంది అన్నది మాత్రం చెప్పదలుచుకున్నాను. కాబట్టి
చాలా క్లారిటీగా డెఫినెట్ గా దానికోసం వెయిట్ చేస్తాం. ఇవాళ 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు మనకి ఇచ్చింది చేయమని ఎన్నికలు. సో ఆ లోపు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మళ్ళీ మేము దాని అప్పీల్ కి వెళ్తామా ఏం చేస్తామా అన్నది నిన్న మా వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అల్టిమేట్ గా అత్యధిక భాగం అంతా కూడా మన యొక్క హక్కు తేల్చుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని. గతంలో 8 సంవత్సరాలు లేటుకి వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి చరిత్రలో. ఇవాళనే బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చినాక ఎన్ని రోజులు లేట్ లో పెట్టలేదు వాళ్ళ ఎలక్షన్. అవునంటే ఇప్పుడు గ్రామ వ్యవస్థకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ సెక్రటరీలు ఉన్నారు, తర్వాత కొత్తగా నిన్న గ్రామ పంచాయతీ ఆఫీసర్లను నియమించిండ్రు. నడుస్తుంది వ్యవస్థలో పని, నడవనే లేదు కదా. కాబట్టి ఏంటంటే సర్పంచులు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటది కదా, మాకు కూడా ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి వాటా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం మా యొక్క పూర్తి కసరత్తు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్నాం. చెలో కామారెడ్డిలో సింహగఢ్ జిల్లా ద్వారా నా యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నా యొక్క దాన్ని నేను పూర్తి నిర్వర్తించాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ కావాలని రాజకీయ కోణంలో దీనిని ఆలస్యం చేస్తుంది. వాంటెడ్ గానే వాళ్ళు దీనిని దారి మళ్ళీ